బిహెచ్ఎల్ ఓల్డ్ షెడ్ నెంబర్ 6లో కొంత ప్రాపర్టీ దొంగతనం జరిగిందని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మీద పాలంచి టౌన్లో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. 21వ తారీఖు నాడు మళ్ళీ తను 20వ తారీఖు నాడు నేను కంగారులో కొన్ని ఐటమ్స్ యాడ్ చేసి ఇవ్వడం జరిగింది అని దాంట్లో టోటల్ వర్త్ 63,49,197గా ముందు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కానీ దాంట్లోంచి ఒక 3 ఐటమ్స్ దాదాపు 23 లక్షల ఐటమ్స్ వాళ్ళు ఆల్రెడీ గతంలో యూజ్ చేశారు. కానీ ఆ కంగారులో ఇవ్వడం వలన ఆ 23 lakhs మైనస్ చేసి 42,05,191 వర్త్ ఐటమ్స్ పోయని మళ్ళీ ఆవిడ రిటర్న్గా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ క్రమంలో ఈరోజు ఉదయం 5:30 గంటలకి టౌన్ ఎస్ఐ ప్రవీణ్ కుమార్ గారు వారి సిబ్బంది యుక్తంగా లారీ అసోసియేషన్ ఏరియాలో దమ్మపేట ఇన్ బిట్వీన్ లారీ అసోసియేషన్ దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తున్న క్రమంలో ఒక మోటార్ సైకిల్, ఒక స్కూటీ, అదేవిధంగా ఒక బొలెరో వాహనాన్ని ఆపి చెక్ చేస్తే బొలెరో వాహనంలో కొన్ని మూటలు ఉన్నాయి. ఆ మూటల్ని చెక్ చేయగా కేటీపీఎస్లో పోయిన వస్తువులు అని చెప్పి దాంట్లో ఉన్నవారు చెప్పడం జరిగింది. ఈ సంఘటనకి ముఖ్య పాత్రధారి కేఎస్ఎల్ కాంట్రాక్ట్ బిహెచ్ఎల్కి అనుబంధంగా బిహెచ్ఎల్ టెక్నో ఫార్మ్ ఉంది. దాంట్లో సిస్టమ్ ఆపరేటర్గా పనిచేస్తున్న మధుసూదన్, అదేవిధంగా ఇద్దరు కరకబాగుకు సంబంధించిన రవి, పవన్ సహకారంతో కేటీపీఎస్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ సంబంధించిన ఇద్దరు కానిస్టేబుల్స్ రామారావు, శ్రీనివాస్ వీరి సహకారంతో ఈ యొక్క ప్రాపర్టీ ఈ యొక్క మెటీరియల్స్ని షెడ్ నెంబర్ 6 నుంచి దొంగిలించి కొంత స్క్రాప్ షాప్ ఓనర్ వైకుంఠం ఇంట్లో పెట్టడం జరిగింది. అదేవిధంగా కొంత కరకబాగు పవన్ ఇంట్లో పెట్టడం జరిగింది. కొంత ఈరోజు వైకుంఠం దగ్గర తీసుకెళ్తున్న క్రమంలో ఈ వెహికల్ చెకింగ్లో ఈ వాహనం బొలెరోలో ఈ యొక్క ప్రాపర్టీ దొరకడం జరిగింది. వైకుంఠం దగ్గర ఉన్నటువంటి ప్రాపర్టీ, పవన్ దగ్గర ఉన్న ప్రాపర్టీ మొత్తం కూడా రికవరీ చేయడం జరిగింది. దీంట్లో మధుసూదన్, అతను సహకరించిన ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ రామారావు, శ్రీనివాస్, అదేవిధంగా కరకబాగు గ్రామానికి చెందిన రవి, పవన్ ఈ స్క్రాప్ షెడ్ నుంచి బొలెరో వాహనంలో తీసుకెళ్ళిన బొలెరో వెహికల్ డ్రైవర్ రవికిరణ్ ఈ యొక్క ఐటమ్స్ స్టోలెన్ ప్రాపర్టీని కొన్నటువంటి రిసీవర్ వైకుంఠంని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ కేసులో పోయిన అన్ని వస్తువుల్ని అన్ని టోటల్ ప్రాపర్టీ రికవరీ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. Excellent, sir. Yeah. Within 3 days, only these two constables. 3 times. Okay. When the 2 policemen are on duty, at that time only this was happen, or in other policemen? We are going that we are cross-check whether they are in that time they are in job or not. Actually, and at the same time, the in charge of that store have to check that material, no, sir, every time. No, they are actually. This is the most only emergency items. Okay, sir. These items are all only emergency. ఏ టైంలో అయితే దీని అవసరం ఉంటుందో అప్పుడు మాత్రమే వాళ్ళు ఆ వస్తువు గురించి దాంట్లోకి వెళ్తారు. వీళ్ళ రెగ్యులర్ ట్రాన్సాక్షన్ అన్నీ కూడాను వీళ్ళ అండర్లో ఉన్నాయి, కేటీపీఎస్ షెడ్స్లో ఉన్నాయి. ఓకే. బట్ మిషనరీకి సంబంధించిన ఏదైనా ఎమర్జెన్సీ పార్ట్స్ అవసరం అనుకున్నప్పుడు మాత్రమే ఆ షెడ్లోకి వెళ్తారు వాళ్ళు. So this much of worthable material stored in one garden means they have to put the security there, no, sir? Yes, it's completely negligence of that KTPS. The officer also pointed out, and they separately. We consider this one as a KTPS C negligence, sir. Shall we consider this one as a total negligence of C?
that he is not arranged that security at the costly item godown? We not to say, but the inquiry is going on. So, within how many days we are going to trace out this one, sir? This is occurred in between 18th, they are still right from March. First March to 18th. బట్ 18th వాళ్ళు ఏంటంటే వాళ్ళ కొత్త ఏఈలకి చూపించడానికి ఆ షెడ్లోకి వెళ్ళిన క్రమంలో ఈ కొంత డిస్టర్బెన్స్ ఉంది లోపలంతా. షెడ్ లోపల డిస్టర్బెన్స్ ఉండడం వలన ఆ ఇమ్మీడియట్ ఏఈ గారు కన్సర్న్ డీఈకి చెప్తారు, వెంటనే వాళ్ళు వచ్చి ఐటమ్స్ చెక్ చేసుకున్నప్పుడు ఇవన్నీ కూడా బయటకు వస్తాడు పోయింది. Are you suggest that, sir? Now even now also they are going to put that any CC cameras at that place? Yes, and now they are alerted. Sir. Then erected safety and security measures. Okay, thank you, sir. जो 9 लाइसेंस्ड शॉप्स है उसमें भी हम యాక్షన్ ले रहे हैं. ఏదైతే ఇల్లీగల్గా ఉన్నాయో 10 షాప్స్ని ఆల్రెడీ నేను బైండ్ ఓవర్ చేయడం జరిగింది. 3 lakhs వర్త్ వాళ్ళకి మనం 3 lakhs మీద మనం బైండ్ ఓవర్ చేయడం జరిగింది 10 మెంబర్స్ని కూడా. అండ్ విల్ టేక్ సీరియస్ యాక్షన్ అగైన్స్ట్ ది స్క్రాప్ షాప్స్ ఓనర్స్ ఆల్సో. Okay, thank you. Sir, when this was happened, at that time you are going to recognize that illegal shops. Before that, why you not recognize that illegal scrap shops, sir? Yeah, fine. No, we are regularly. They have not started yesterday or before yesterday. Our guys are raided. No, sir. But that time they shown only that plastic and condemned iron pots. That's all. Even though it is they have not to run that shops now, sir, without permission. That scrap shops. Yes. Even though why you are not taking earlier steps, sir, to close that one. When this thing was happened, at that time only you are going to alert now, sir. Before that one, why should not you have taken? Actually, this is not in our notice also. Sir.